ఒకప్పుడు కార్పొరేషన్, అది రోడ్డు మీద ప్రయాణించే బస్సులు, ప్యాసింజర్లు ఎక్కే బస్సు, ఆ ప్రయాణికుల బస్సులు లేవు. ఒకప్పుడు ప్రైవేటు యాజమాన్యాలు ఉండేవి. మెల్లిమెల్లిగా ఆర్టీసీ అని చెప్పి అలా చేసి చివరి ఆఖరికి అన్ని బస్సులు కూడా ఆర్టీసీ కార్పొరేషన్ ఆధీనంలోకి వచ్చాయి. బాగుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా దానిలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ప్రభుత్వానికి బాధ లేదు, ఇటు ఎంప్లాయీస్కి బాధ లేదు. మధ్యలో కష్టం ఎవరికంటే ప్యాసింజర్కి. కండక్టర్స్ యొక్క బ్యాడ్ బిహేవియర్, ఇప్పటికీ రూడ్ బిహేవియర్ కంటిన్యూ అవుతున్నది. వాటిని అరికట్టండి బాబు.